అలా చొక్కా వేసుకొని వెళ్ళిపోతే ఎలా? నిన్న వచ్చిన జీతం ఇటివ్వండి, ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి అంది. మొగుడు శంకరంకి అడ్డంగా నిలబడి సుజాత. జేబులో నుంచి 5,000 తీసి భార్యకి ఇచ్చి, ఇంతే ఉంది నా దగ్గర, జాగ్రత్తగా వాడు అంటున్న భర్తతో, ఇంతే ఉండడం ఏమిటి, మీ జీతం 60,000గా అంది సుజాత. అక్కడే మంచం మీద కూర్చొని ఉన్న అత్తగారు సుందరమ్మ, నోర్మి, మొగుడికి అడ్డంగా నిలబడి డబ్బుల గురించి నిలదీసేదానివా? వాడి డబ్బు వాడిష్టం, మీ మామగారి ముందు నేను తల ఎత్తి మాట్లాడేదానిని కాదు అంటూ అరుస్తుంది. అందుకేనా ఆయన వెళ్ళిపోయాడు పైలోకానికి? మొగుడు డబ్బు ఇంట్లో ఇవ్వకపోతే సంసారం ఎలా జరుగుతుంది? మీకు వేల పట్టున 4 మెతుకులు ఎలా వస్తాయి అంది అత్తగారితో సుజాత. అంతే, జుట్టు పట్టుకొని లాగి పక్కకి విసిరి, మా అమ్మకి ఎదురు చెప్పేదానివా నువ్వు అంటూ నోటికి వచ్చిన తిట్లు తిడుతూ బయటకు వెళ్ళిపోయాడు శంకరం. అలా ఏడుస్తూ కూర్చోకుండా లేచి ఏదో ఒకటి వండి నాకు తగలెయ్యవే, అసలే షుగర్ పడిపోయి నీరసంగా ఉంది అని అంటున్న అత్తగారి వంక అసహ్యంగా చూసి మెల్లగా గోడ పట్టుకొని లేచి సంచి తీసుకొని బయటకు బయలుదేరింది. ఎక్కడికి పోతున్నావు? నా మాట వినిపించటం లేదా అంటున్న అత్తగారితో, నేను పిల్లలు మింగడానికి బియ్యం తెస్తాను అంది. ఓసిని పొగరు తగిలయ్యా, అంటే నేను కూడా మింగటానికి అనేగా, ఏదో లేనింటి పిల్లని తెచ్చుకుంటే సర్దుకుపోతుంది అనుకుంటే మమ్మల్ని ఎదిరించే స్టేజ్కి వచ్చావు. వాడు రాని నీ విషయం తేల్చివేస్తాను అని అంది సుందరమ్మ ముక్కు తుడుచుకుంటూ. రాత్రి 10 దాటిన తర్వాత ఇంటికి వచ్చాడు శంకరం. వంటగదిలోకి వెళ్ళి కంచంలో అన్నం పెట్టుకొని హాల్లోకి వచ్చి తల్లిని అడిగాడు, నువ్వు తిన్నావా అని. తిన్నాను, ఏడుస్తూ పెడితే ఏం వంట పడుతుంది అంది. అదేమిటి, ఉదయం డబ్బు ఇచ్చానుగా, సరుకులు తీసుకొని రాలేదా అన్నాడు. ఈ అర్ధరాత్రి ఎందుకురా గొడవ, రేపు మీ ఆవిడకి చెప్పు, అమ్మతో సవ్యంగా లేకపోతే నీ ఇంటికి పొమ్మని అంది సుందరమ్మ. అది ఇంటికి పోతే నీ కంచంలో అన్నం ఎలా వస్తుంది? నా పెళ్ళి అయిన దగ్గర నుంచి నువ్వు మంచం దిగకుండా దానితోనే వండిస్తున్నావు అన్నాడు. నువ్వు కూడా మారిపోయావు నాయనా. అవునులే, రాత్రి అయిందిగా అంటూ కోనిరాగం తీసింది. తన గదిలోకి వెళ్ళి మంచం మీద పిల్లల పక్కన పడుకున్నాడు. ఎందుకు అలవాటైందో ఈ పేకాట, డబ్బులు పోవడమే గాని రావడం లేదు, ఈ ఊబిలో నుంచి బయటకు రాలేకపోతున్నాను అనుకుంటూ పిల్లల మీద చెయ్యి వేసుకొని నిద్రపోయాడు శంకరం. భారంగా తెల్లారింది. పిల్లలని స్కూల్కి పంపి భర్తకి లంచ్ బాక్స్ సర్ది టేబుల్ మీద పెట్టింది. ఇదిగో, నిన్న ఇచ్చిన డబ్బులో ఒక 1000 రూపాయలు ఇవ్వు, సాయంత్రం తిరిగి ఇస్తాను అన్నాడు భార్యతో శంకరం. కిరాణా షాపు వాడికి బాకీ తీర్చి ఈ నెలకి సరుకులు తెచ్చాను. నా దగ్గర 200 కంటే లేదు, ఇంకా పాలవాడికి డబ్బులు ఇవ్వాలి, మీరే ఏమన్నా ఉంటే ఇవ్వండి అంది వంటగదిలో నుంచి బయటకు రాకుండా. ఎప్పుడూ లేదని ఏడుపే అన్నాడు చిరాకుగా. అబ్బాయి, దానిని అడిగి ఉపయోగం ఏముందిరా, మరి అంతగా డబ్బులు అవసరం అయితే నా పెన్షన్లో నుంచి కొంత తీసుకో, అయినా నిన్ననే కదరా నీ జీతం వచ్చింది, అప్పుడే అయిపోయిందా అంది సుందరమ్మ. తల్లికి ఏం తెలుసు, ఆవిడ పెన్షన్ కూడా పేకాటలో పోయింది అని అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఆ మాట అడిగినందుకేగా నన్ను మీరు నాన్న మాటలు అని మీ అబ్బాయి చేత కొట్టించారు. కొడుకు మీద ప్రేమతో మీ అబ్బాయిని మీరే నాశనం చేస్తున్నారు అంది అత్తగారితో సుజాత. నువ్వు కాలు పెట్టిన వేళ విశేషం, వాడు ఇలా తయారయ్యాడు, అంతా నా కర్మ అంది సుందరమ్మ. ప్రతిరోజు ఏదో ఒక గొడవతో గడుస్తుంది. సుజాత ఆడపడుచులు తమ్ముడు శంకరంని ఏమీ అనలేక సుజాతకి కొంత డబ్బు సహాయం చేస్తున్నారు పిల్లలని చదివించుకోవడానికి. సుందరమ్మ అంటే ఆడపిల్లలకి కూడా అసహ్యం కలిగింది. తమ తల్లే తమ్ముడు చెడిపోవడానికి, వదిన గారు బాధలు పడడానికి కారణం అని. శనివారం మీకు సెలవేగా, ఎక్కడికి బయలుదేరారు? ఈ రోజైనా పిల్లలతో గడపాలని అనిపించదా అంది భర్తతో సుజాత. ఇంట్లో ఉంటే ఏముంది,
నీ ఏడుపు గొట్టు మాటలు తప్ప వాడికి డబ్బు బాకీ, వీడికి డబ్బు బాకీ అని అనడం. అందుకే బయటికి పోతున్నా అన్నాడు. చూడండి, మీరు ఇలా జీతం మొత్తం ఖర్చు పెట్టుకొని ఇంట్లో 5,000 ఇస్తే ఈ సంసారం నడపడం కష్టంగా ఉంది. అందుకే మా అన్నయ్య వాళ్ళ ఆఫీస్లో చిన్న ఉద్యోగం ఉందిట, అందులో జాయిన్ అవుతాను రేపు సోమవారం నుంచి. వచ్చే జీతంలో పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టగలుగుతాను అంది. మీ అన్నయ్య ఆఫీసు మన ఇంటి నుంచి 20 కిలోమీటర్లు. ఎలా వెళ్తావు? అక్కర్లేదు, ఇంట్లో ఉండు అన్నాడు శంకరం. పోనీలేరా, డబ్బు సంపాదన ఎంత కష్టమో దానికి తెలుస్తుంది, వెళ్ళని అంది సుందరమ్మ. సోమవారం ఉదయమే లేచి అన్ని పనులు పూర్తి చేసుకొని భర్తని ఆఫీస్కి పంపి తను కూడా ఆఫీస్కి బయలుదేరుతూ మీ భోజనం టేబుల్ మీద పెట్టాను అంది. ఇంకా పడుకొని నిద్రపోతున్న అత్తగారితో సుజాత. బస్సులు పట్టుకొని సాయంత్రం ఇంటికి చేరేసరికి 6 గంటలయ్యింది. ఇంకా అత్తగారు పడుకునే ఉండటం చూసి ఈవిడకి ఈ నిద్ర ఉండటంతో నేను బతికి ఉన్నాను అనుకుంటూ టేబుల్ మీద గిన్నెలో చూస్తే పెట్టిన అన్నం పెట్టినట్టే ఉంది. అదేమిటి, ఈవిడ గారు అన్నం తినలేదు అంటూ వెళ్ళి అత్తయ్య గారు అని పిలిచింది. ఉలుకు లేదు, పలుకు లేదు. అనుమానం కలిగి చెయ్యి పట్టుకొని చూసింది సుజాత. కొంప ముంచి వెళ్ళిపోయింది సుందరమ్మ. ఎంతైనా అత్తగారు. దానితో ఒక్కసారిగా కెవ్వున అరచి భర్తకి ఫోన్ చేసి చెప్పింది. మా అమ్మకి మొద్దు నిద్ర అలవాటే, సరిగ్గా చూసావా అన్నాడు శంకరం కంగారుగా. చూశాను, ఒళ్ళు ఐస్లా ఉంది, ఊపిరి ఆడటం లేదు. మీరు త్వరగా రండి, నాకు భయంగా ఉంది అంది సుజాత. చేతిలో పేక ముక్కలు కింద పడేసి ఆటోలో ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు తమ ఇంటి ముందు ఉండడంతో ఏడుస్తూ తల్లి పక్కన కూర్చున్నాడు. భర్తకి గ్లాసులో నీళ్లు తెచ్చి ఇచ్చి ధైర్యంగా ఉండండి, మీ అక్కగారు వాళ్ళు వస్తున్నారు అంది. భార్య వంక చూస్తూ, అమ్మ ఇలా వెళ్ళిపోతుంది అనుకోలేదు. నెల మధ్యలో ఉన్నాము, చేతిలో కానీ లేదు, అప్పు ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎలా చెయ్యాలి? మీ అక్కయ్యలని అడిగి చూడు, ఏమైనా డబ్బులు ఇవ్వగలరేమో, వాళ్ళకి కూడా బాధ్యత ఉందిగా అంటున్న భర్త వంక అత్తగారి వంక చూసి, ఊపిరి ఉన్నంత వరకు నా ఊపిరి తీసింది, ఇలా శవంగా మారి తనకి చివరి కార్యక్రమం కోసం ఎదురు చూస్తుంది. వచ్చే జీతం మొత్తం తగలేసుకొని తల్లి మాటలు విని భార్యని బాధ పెట్టి ఇప్పుడు ఏం చెయ్యలేని స్థితిలో ఉన్నాడు అనుకొని భర్తని పక్క గదిలోకి పిలిచి, ఇదిగో నా గాజులు, ఇవి తీసుకొని వెళ్ళి డబ్బులు తెచ్చి ముందు మీ అమ్మగారిని సంతృప్తిగా పంపించండి, జాగ్రత్తగా రండి. డబ్బులు చేతిలోకి రాగానే మీ మనసు ఎటు లాగుతుందో నాకు తెలుసు అంది. సుజాత, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు ఈ గాజులు పక్కన ఇంటిమూర్తి గారికి ఇచ్చి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని రమ్మను. నువ్వు ఈ ఆపద సమయంలో ఆదుకుంటున్నందుకు నాకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు అన్నాడు. మొత్తానికి భర్తలో మార్పు వచ్చినందుకు సంతోషపడింది. జరగవలసిన కార్యక్రమాలు 10 రోజులు ఇల్లు కదలకుండా సవ్యంగా జరిపించాడు శంకరం. సెలవు పూర్తయిన తర్వాత ఆఫీస్కి బయలుదేరుతున్న భర్తతో, ఆఫీస్ అవగానే ఇంటికి వస్తారుగా అంది. అలాగే అని వెళ్ళిన శంకరం అలవాటు ప్రకారం గాజులు తాకట్టు పెట్టిన డబ్బులో మిగిలిన 2,000 పెట్టి పేకాటలో కూర్చున్నాడు. శరా మామూలుగా డబ్బులు పోగొట్టుకొని రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. భార్య పడుకొని ఉండడంతో కంచంలో అన్నం పెట్టుకొని తినడం చూసి సుజాత, మీరు మారరా, సిగ్గు అనిపించటం లేదా అంది. తింటున్న కంచం భార్య మీదకి విసిరి, అసలే తల్లిపోయిన బాధలో కొద్దిగా బయట గడిపి వస్తే మాటలతో బాధ పెడతావా? నోరు ఎత్తకుండా పడి ఉండు, లేదంటే నేనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను అన్నాడు. మొహం మీద పడ్డ మెతుకులు తుడుచుకొని సుజాత ఆలోచిస్తూ పడుకుంది. ఈ మనిషి మారటం కష్టం. పిల్లలని తీసుకొని అన్నయ్య వచ్చేసేయ్, కొన్నాళ్ళు దూరంగా ఉంటే బుద్ధి వస్తుంది అన్నాడు. కానీ తన సంసారం వాడికి భారంగా ఉండడం ఇష్టం లేక ఈ నరకంలో ఉంటున్నాను. పిల్లలు కొద్దిగా పెద్దవాళ్ళు అవ్వడంతో నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకు
పక్కన ఇంటికి వెళ్ళి ఉంటున్నారు. ఈ బాధలకు విముక్తి ఎప్పుడో అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. రేపు ఎలాగైనా పోయిన డబ్బులు గెలుచుకొని పెళ్ళాం పిల్లలని సరిగ్గా చూసుకోవాలి అనుకుంటూ పడుకున్నాడు శంకరం. తెల్లారింది. భర్తకి లంచ్ బాక్సు టేబుల్ మీద పెట్టి సుజాత ఆఫీస్కి వెళ్ళిపోయింది. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి భర్త ఇంట్లోనే ఉండడం చూసి ఆశ్చర్యంతో, మీరు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగింది సుజాత. వెళ్ళాను. చేతిలో కాని లేనప్పుడు అక్కడ ఉండి లాభం ఏముంది? డబ్బు లేనివాడు ఎందుకు కొరగాడు అని అర్థమైంది. ఇన్నాళ్ళు నేను ఇచ్చే అరాకొర డబ్బులతో ఇల్లు ఎలా గడిపావో తలుచుకుంటే సిగ్గుగా ఉంది అన్నాడు శంకరం. ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చి వంటగదిలోకి వెళ్ళింది కాఫీ పెట్టడానికి. భర్త కాళ్ళు కాలిన పిల్లిలా ఇంట్లో అటూ ఇటూ అసహనంగా తిరగడం చూసి భర్త మనసులో ఏముందో తెలుసుకుందామని, ఎందుకలా అసహనంగా ఉన్నారు? నా దగ్గర ఉన్న 1000 రూపాయలు ఇవ్వమంటారా? మళ్ళీ వెళ్ళి ఆడుకుందురు కానీ అంది. అప్పటి వరకు ఏదోలా ఉన్న శంకరం, నిజంగానే ఇస్తావా? ఈ ఒక్కరోజు ఆడి డబ్బులు సంపాదించుకొని వస్తాను అంటూ చెయ్యి చూపాడు. పర్సులో నుంచి డబ్బు తీసి భర్త చేతిలో పెట్టి, మీరు మారరు, ఇదే నా చివరి మాట మీతో అంది తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోతూ. అలవాటు ప్రకారం అర్ధరాత్రి ఇంటికి చేరుకొని సోఫాలో పడుకొని నిద్రపోయాడు. తెల్లారింది. లేచి చూసిన శంకరంకి అప్పుడే భార్య ఆఫీస్కి తయారై ఉంది. మెల్లగా లేచి మొహం కడుక్కుంటూ అమ్మో అంటూ కుప్పగూలిపోయాడు. అది చూసి కంగారుగా భర్తని లేపి సోఫాలో కూర్చోబెట్టి, ఏమైంది అంది. జవాబు ఇవ్వకుండా చెస్ట్ రుద్దుకుంటూ నొప్పిగా ఉంది అన్నాడు ఆయాసపడుతూ. చేతిలో ఉన్న బ్యాగు మంచం మీద పడేసి అన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పింది. భయపడకు, అంబులెన్స్ పంపుతున్నా, నేను మీ వదిన కూడా వస్తున్నాము అన్నాడు. 5 నిమిషాలలో అంబులెన్సు, ఆ తర్వాత 5 నిమిషాలలో అన్నగారు వాళ్ళు వచ్చేయడం, స్పృహ తప్పి ఉన్న శంకరంని హార్ట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఐసీయూ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ సుజాతతో చెప్పాడు, 3 బ్లాక్స్ ఉన్నాయి, త్వరగా ఆపరేషన్ చేయటం అవసరం, కొద్దిసేపట్లో రూమ్కి తీసుకొని వస్తారు. మీరు ఆపరేషన్కి ఓకే అంటే వెళ్ళి అకౌంట్స్ సెక్షన్లో ప్యాకేజీ గురించి అడిగి తెలుసుకొని డబ్బులు కట్టండి అన్నాడు. డాక్టర్ గారి మాటలకు, ఇప్పుడు ఆపరేషన్ అంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? పోనీ ఇన్సూరెన్సు ఉందా అంటే అది కూడా లేదు అనుకుంటూ భర్తని తీసుకొని వెళ్ళిన రూమ్కి వెళ్ళింది. మెల్లగా కళ్ళు తెరిచి, డాక్టర్ ఆపరేషన్ అన్నాడు, నేను ఆపరేషన్ చేయించుకోను, ఇప్పటికే నీకు చేసిన అన్యాయం చాలు, ఇప్పుడు గుండెల్లో నొప్పి కూడా లేదు అన్నాడు. మీరు కంగారు పడకండి, మీకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు, నేను అన్నయ్యని అడిగి ఎక్కడైనా అప్పు తీసుకోమని అడుగుతాను, భగవంతుడున్నాడు అంది భర్త చెయ్యి పట్టుకొని సుజాత. భార్య మాటలు విన్న శంకరం, సుజాత, నీకు నేనంటే అసహ్యంగా లేదా? నేను పేకాటలో డబ్బు బాగా సంపాదించి ఇల్లు కొనుక్కొని మనం హాయిగా ఉండాలి అని అనుకున్నాను, కానీ బురదలో దిగిపోయాను అని అనుకోలేదు. నిన్ను ఏడిపించినందుకు దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు అన్నాడు కళ్ళ నిండా నీరుతో. బయట హోటల్ నుంచి టిఫిన్ తీసుకొని వచ్చిన సుజాత అన్నగారు, చెల్లెలు బావగారు ఏదో మాట్లాడుకోవడం చూసి గుమ్మం దగ్గర ఆగిపోయాడు. అన్నగారి చేతిలో నుంచి టిఫిన్ ప్యాకెట్ తీసుకొని టేబుల్ మీద పెట్టి అన్నగారిని తీసుకొని వరండాలోకి వెళ్ళి డబ్బు గురించి చెప్పింది. ఒక్కసారి ఆలోచించి, సుజాత, నాన్న నీకు రాసిచ్చిన పొలం మీ ఆయన బలవంతంగా అమ్మటానికి పెట్టినప్పుడు ఆ పొలం నేను కొనుక్కున్నాను, గుర్తుందిగా? అది నేను కొనుక్కున్న నీ పొలమే, దాని మీద డబ్బు అప్పు తీసుకుందాం, బావగారి ఆరోగ్యం ముఖ్యం మనకి అన్నాడు. అన్నయ్య, నీకు అంతా నాన్న పోలిక వచ్చింది, ఇంత మంచితనం నా మీద చూపిస్తున్నావు, ముందు ఈ గండం గట్టెక్కితే ఆ బాకీ మీ బావగారు తీరుస్తారని నమ్మకంగా ఉంది. ఇంత దెబ్బ తగిలిన తర్వాత ఆయనలో పూర్తిగా మార్పు వచ్చింది అంది సుజాత. చెల్లెలు చెయ్యి పట్టుకొని నవ్వి, దాని గురించి ఆలోచించక
ముందు బావగారికి టిఫిన్ పెట్టి నువ్వు తిను, నేను డబ్బు వేటలో పడతాను అన్నాడు. ఏమంటున్నాడు అని అడిగాడు శంకరం. టిఫిన్ తీసుకొని వచ్చాడు అంటూ పొట్లాం విప్పి ఇడ్లీ ముక్క భర్త నోటికి అందించింది. భార్య చెయ్యి పట్టుకొని, నేనేగా ఎన్నోసార్లు తినే కంచం నీ మీద విసిరేశాను, అయినా నువ్వు దేవతలా నాకు తినిపిస్తున్నావు అన్నాడు బాధగా. చూడండి, భార్యాభర్తల మధ్య జరిగింది అప్పుడే మర్చిపోవాలి. మీకోసం నేను, నా కోసం మీరు అంతే. మీలోని మార్పు శాశ్వతంగా ఉండేటట్లు చూసుకోండి. మన పిల్లలని బాగా చదివించుకుందాం అంది. అయితే నేను బతుకుతాను అని నువ్వు నమ్ముతున్నావా? ఆపరేషన్కి కావలసిన డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి సుజాత అన్నాడు. మీ బావమరిది అన్నీ చూసుకుంటున్నాడు. మీరు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ప్రతీ నెల మీ జీతం నుంచి బాకీ తీరుస్తారు. అనవసరంగా ఆలోచించగా విశ్రాంతి తీసుకోండి అంది. 3 నెలల తర్వాత ఆపరేషన్ అయ్యి రూమ్కి తిరిగి వచ్చాడు శంకరం. సుజాత అన్నగారు బావగారి దగ్గర కూర్చొని సేవలు చేస్తున్నారు. 1 నెల రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళవచ్చమ్మా. లేటెస్ట్ టెక్నాలజీతో ఆపరేషన్ చేయటం వలన కుట్లు ఎక్కువ పడలేదు అని చెప్పి శంకరంని డిశ్చార్జ్ చేశారు. బలమైన ఆహారం, టైంకి మందులు ఇచ్చేది సుజాత. త్వరగానే కోలుకున్నాడు శంకరం. ఈరోజు మీరు ఆఫీస్కి ఆటోలో వెళ్ళండి, లంచ్ కాగానే మందులు వేసుకోండి అని భర్తకి జాగ్రత్తలు చెప్పి తను ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆఫీస్లో మిత్రులు కనిపించగానే మళ్ళీ పాత అలవాటికి లొంగిపోతున్నాడేమో అని అనుకుంది. సాయంత్రం 4 గంటలకు తనకి భర్త నుంచి ఫోన్ రావడంతో కంగారుగా హలో అంది. నేనే మాట్లాడుతున్నాను, సాయంత్రం త్వరగా వస్తే ఫస్ట్ షో సినిమాకి వెళ్దాం అన్నాడు. అలాగే వచ్చేస్తాను, మీరు వస్తారా అన్నమాట ప్రకారం అంది. జీవిత సత్యం బోధపడింది. ఇహ మన జీవితం ఆనందంగా గడిచేలా ఉంటాను అన్నాడు శంకరం. కథ సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.